హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష రివ్యూ. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన ఎమోషన్ మూమెంట్స్, ఫైట్స్, ఫనీ సీన్స్ అన్నీ నేను మీతో మాట్లాడబోతున్నాను. ఎవరు స్ట్రాంగ్గా ఆడారు, ఎవరు స్ట్రాటజీ లేకుండా కేవలం సర్వైవ్ అవుతున్నారు, మరి చివరిలో ఎవరు ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు అనేది కూడా చూద్దాం. చివరి వరకు విన్నట్టయితే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఎపిసోడ్ మొదలైన వెంటనే 12 గిఫ్ట్ బాక్స్లు ఉంటాయి. వీటిలో 3 మాత్రమే లీడర్ బ్యాచ్ కలిగి ఉంటాయి. నాగా ఈ బాక్స్లని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డిస్ట్రిబ్యూట్ చేశాక ముగ్గురికి బాక్స్లు మిగలవు. సో ఆ ముగ్గురులో మనీష్, పవన్ అండ్ షాకిబ్. సో నాకు బాక్సులు పంచి పెట్టిన తర్వాత కంటెస్టెంట్లు తమకు వచ్చిన బాక్స్ తెరిచి చూడకుండానే మరో కంటెస్టెంట్తో మార్చుకునే అవకాశం ఉంటుంది. నాగా తెలివిగా ఎక్కువ మందికి ఖాళీ బాక్సులు ఇచ్చాడు. అయితే బాక్సులు మార్చుకునే క్రమంలో శ్రీజ, శ్వేత వంటి కంటెస్టెంట్లు తమ అంచనాల ఆధారంగా బాక్సులను మార్చుకున్నారు. చివరికి ప్రసన్న, ప్రియా మరియు దలియా లీడర్ బ్యాడ్జ్లు లభించాయి. ఈ గేమ్ బాగా ఎంగేజింగ్గా ఉండే. సస్పెన్స్, స్వాప్స్ మరియు ఓపెనింగ్ మూమెంట్స్ చాలా ఫన్నీగా ఉండే. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి టీమ్స్ 3 లేయర్స్ పనులు చేయాలి. గిన్నెలు కడగడం, లాండ్రీ చేయడం అండ్ క్లీనింగ్. సో పవన్, షకీబ్, మనీష్ అప్రూవ్ చేయాలి. సో వీళ్ళు చూసి అప్రూవ్ చేయాలి. సో టీం సభ్యులు ఒక పని పూర్తి చేసిన తర్వాత సంచాలకులు చూపించాలి. సంచాలకులకి నచ్చితే వాళ్ళు ఇంకో పనికి వెళ్ళగలరు. సంచాలకుల అప్రూవల్ చేస్తేనే కొత్త పనికి వెళ్ళాలి. ఈ టాస్క్లో షకీబ్ రెడ్ టీంకు, మనీష్ బ్లూ టీంకు మరియు పవన్ ఎల్లో టీంకు సంచాలకులుగా ఉన్నారు. సో టాస్క్ జరుగుతున్నప్పుడు టీంలు మరియు సంచాలకులు ఇద్దరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పవన్ ఎల్లో టీం సంచాలకుడు పవన్ తన టీం సభ్యులు ప్రియా, కల్కి అండ్ శ్రీజ మరియు పవన్ను ప్రోత్సహిస్తున్నప్పటికీ పనితీరు సరిగ్గా లేకున్నా తొందరగా అప్రూవ్ ఇచ్చారు. అండ్ షకీబ్ కూడా అంతే, తమ టీం తప్పులు చేసినా అప్రూవ్ ఇచ్చేశాడు. ఈ టాస్క్ చాలా కన్ఫ్యూజింగ్గా సాగింది. సూపర్వైజర్లకు అసలు క్లారిటీ లేదు. మనీష్ ఫెయిల్ అయ్యాడు, షకీబ్ సీరియస్గా లేడు, చివరికి విన్నింగ్ టీం లేదు అని జడ్జులు చెప్పడంతో డిసప్పాయింటింగ్. ఇంకా ఈరోజు కంటెస్టెంట్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ చూద్దాము. సో నాగా అయితే మినీ టాస్క్లో స్టార్ అయిపోయాడు. అతని బాక్స్ పంచడం డిబేట్ క్రియేట్ చేసింది. కానీ మెయిన్ టాస్క్లో పెద్ద రోల్ ఏం లేదు. అండ్ ప్రసన్న లీడర్గా మంచి డెసిషన్స్, టీంను మోటివేట్ చేశాడు. అండ్ దలియా మరి ప్రియా లీడర్గా ఓకే, కానీ టీమ్ మెంబర్స్ సెలెక్షన్స్లో స్ట్రాటజీ మిస్ అయింది. ప్రియా 3వ లీడర్ అవ్వడం హైలైట్. అండ్ సూపర్వైజర్లు పవన్, షకీబ్ అండ్ మనీష్ ఎపిసోడ్లో విలన్లా అనిపించారు. పవన్ స్ట్రిక్ట్గా ఉన్నాడు, కానీ మనీష్ అండ్ షకీబ్ నెగ్లిజెంట్గా అనిపించారు. జడ్జి వారిని ఫెయిల్ అని చెప్పారు. ఇతరులు అనుష, దివ్య, శ్రీజ వంటి వారు రిడీమ్ అవ్వాలని బిందు చెప్పినట్టు, కానీ టాస్క్లో మిక్స్డ్ పర్ఫార్మెన్స్, హరీష్, కల్కి వంటి వారు ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. సో జడ్జిలు మరియు హోస్ట్ కమెంట్స్ చూద్దాము. బిందు మాధవి రెడీ మాషలు చెప్పి మొదలుపెట్టింది, కానీ చివరికి ఎవరికి ఇవ్వలేదు. అభిజిత్ మరియు నవదీప్ ఎల్లో కార్డ్తో భయపెట్టారు.
కానీ లాస్ట్కి చివరికి ఎవరికి ఇవ్వలేదు. హోస్ట్ శ్రీముఖి ఎప్పటిలాగానే ఎపిసోడ్ని డ్రైవ్ చేసింది. అండ్ నెగిటివ్ వచ్చేసి విన్నర్ లేకుండానే ఎపిసోడ్ అయిపోయింది. సో ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 10కి 7 ఇవ్వచ్చు. కొన్ని ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎపిసోడ్లో.